యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మూసిపట్ల ఆంజనేయపురం గ్రామ శివారులో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మరో నేరానికి పాల్పడిన రిక్కీ నిర్వహిస్తుండగా నిందితుల్ని పట్టుకున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు గతంలో హైదరాబాద్లో పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. అనంతరం పట్టుబడిన నిందితులను రిమాండ్కు తరలించారు. అందాజ సాయంత్రం 4 గంటల సమయంలో అడ్డగూడూరుకు చెందిన సోమయ్య అనే 76 సంవత్సరాల అతను, అదేవిధంగా అతని భార్య సోమమ్మ, మల్లయ్య సోమమ్మ ఇద్దరు కలిసేసి వాళ్ళ యొక్క బిడ్డ ఇంటికి వాళ్ళ బిడ్డ ఇంటికి ముసిపట్లకు టీవీఎస్ ఎక్సెల్లో అడ్డగూడూరు నుంచి బయలుదేరడం జరిగింది. అందాజ 4 గంటల సమయంలో అనాజిపురం దాటేసి ముసిపట్లకు పోయే కచ్చా రోడ్డు మట్టి రోడ్లోకి వెళ్ళగానే ఒక కార్లో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి వాళ్ళని క్రాస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తల తాడుని తీసుకొని పోవడం జరిగింది. దానిపై